పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పులి మరియు బాటసారి కథ. అనగనగా తిమ్మాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి చివర దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పులి నివసించేది. అది తరచుగా గ్రామంలోకి వచ్చి జంతువులను ఎత్తుకుపోయేది. దానికి భయపడిన గ్రామస్తులందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించి పులిని బోనులో బంధించారు. ఒకరోజు ఒక బాటసారి ఆ దారి వెంట వెళుతుండగా బోనులో ఉన్న పులి అతన్ని చూసి ఇలా ప్రాధేయపడింది. ఓ పుణ్యాత్ముడా, నన్ను ఈ బోను నుండి బయటకు వదులు. నేను నీకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. నిన్ను ఏమీ చెయ్యను అని చెప్పింది. అమాయకుడైన బాటసారి పులి మీద జాలి కలిగి బోను తలుపు తీశాడు. బయటకు రాగానే పులి తన అసలు రూపాన్ని చూపించింది. నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నిన్ను తినేస్తాను అని గాండ్రించింది. అప్పుడు ఆ బాటసారి, నువ్వు నాకు మాటిచ్చావు కదా, నన్ను చంపవద్దు అని వేడుకున్నాడు. కానీ పులి వినలేదు. అంతలో వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా అక్కడికి ఒక తెలివైన నక్క వచ్చింది. జరిగిందంతా విన్న నక్క ఒక ఉపాయం ఆలోచించి ఇలా అంది. మీరిద్దరూ అబద్ధాలు చెబుతున్నారు. అంత పెద్ద పులి ఈ చిన్న బోనులో ఎలా పడుతుంది? నేను నమ్మను. నక్క మాటలకు పులికి కోపం వచ్చింది. నేను నిజంగానే ఇందులో ఉన్నాను, కావాలంటే చూడు అంటూ మళ్ళీ బోన్లోకి వెళ్ళి చూపించింది. నక్క వెంటనే బోను తలుపు మూసేసింది. అలా బాటసారి ప్రాణాలు నక్క కాపాడింది. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? చెడ్డవారికి సహాయం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.